ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీ ఇన్ఫర్మేషనల్ పర్పస్కి మాత్రమే, అంటే మీరు స్టడీ చేయడానికి ఈ స్టాక్స్ ఇందుట్లో ప్రస్తావించే స్టాక్స్ మీ స్టడీ పర్పస్కి మాత్రమే, ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ మాత్రమే తీసుకోవద్దు. సో మీరు ఏదైనా ఈ స్టాక్స్లో పొజిషన్స్ తీసుకోవాలంటే యూ కన్సల్ట్ యువర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ యూ టేక్ ఎనీ పొజిషన్ ఇన్ దీస్ స్టాక్స్. సో ఇవి మన నోటీస్కి వచ్చిన రికమెండేషన్స్ మీ నోటీస్కి తీసుకొద్దామని చెప్పేసి ఈ వీడియోస్ చేస్తున్నాము. అట్లానే ఈరోజు రెండు ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఒకటి ఆటోమొబైల్ యాన్సిలరీ కంపెనీ, రెండు లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పంప్స్ అండ్ వాల్వ్స్. సో వీ విల్ జంప్ ఇన్ టు ద స్టాక్స్. సో ఫస్ట్ స్టాక్ మీరు స్క్రీన్ చూస్తే ఆటో యాన్సిలరీ కంపెనీ. సో దీనికి ఫేమస్ డొమెస్టిక్ కస్టమర్స్ మీరు చూసినట్లే కేటీఎం, టూ వీలర్ సెగ్మెంట్లో కేటీఎం, బజాజ్, హోండా. సో వీళ్ళకి మేజర్గా ఈ ఆటో యాన్సిలరీ కంపెనీ అనేది సప్లై చేసింది పార్ట్స్ని. అంటే టూ వీలర్ ప్రొడక్షన్స్లో వీళ్ళు సప్లై చేసే పార్ట్స్ ఈ కంపెనీస్లో వాడతారు. అట్లానే ఫోర్ వీలర్స్లో, ఇవన్నీ డొమెస్టిక్ కంపెనీస్. ఫోర్ వీలర్స్లో వచ్చేసేసి ఇసుజు, నిస్సాన్, ఆల్ ఫేమస్ ఫోర్ వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్. సో సుజుకి మారుతి సుజుకి, వోక్స్ వ్యాగన్, ఇండియాలో ఉన్న వోక్స్ వ్యాగన్ కంపెనీకి, అట్లానే టాటా మోటార్స్కి, స్కోడా. సో ఆల్ మీరు ఫోర్ వీలర్ కంపెనీస్ మీరు ఏదైతే మీ నోటీస్లో మీకు తెలిసి ఉంటాయో అన్ని ఫోర్ వీలర్స్ కంపెనీస్ కూడాను వీళ్ళు యాన్సిలరీ ఆటోమొబైల్ పార్ట్స్ అది సప్లై చేస్తారు. అట్లానే కమర్షియల్ వెహికల్స్లో కూడా, ఇవన్నీ ప్యాసింజర్ వెహికల్స్లో ఉన్నారు ఫోర్ వీలర్స్. అట్లానే కమర్షియల్ వెహికల్స్ ప్రొడ్యూస్ చేసే టాటా మోటార్స్ కానీ, మహీంద్రా ట్రాక్టర్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసేదని కానీ, డైమ్లర్ కానీ. సో వీటన్నిటికి కూడాను వీళ్ళు పార్ట్స్ని సప్లై చేస్తారు. సో టైర్ 1 కంపెనీస్, సియట్, వీటికి కూడాను వీళ్ళు సప్లై చేస్తారు. అట్లానే ఎక్స్పోర్ట్ వచ్చేసేసి వీళ్ళ పార్ట్స్ అదర్ కంట్రీస్కి, అట్లానే యూరోపియన్ కంట్రీస్కి, అదర్ కంట్రీస్ కూడాను వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కంపెనీ పేరు వచ్చేసేసి లూమాక్స్ ఆటోమోటివ్స్. సో మీకు అందరికీ తెలిసిందే ఈ కంపెనీ. సో లూమాక్స్ ఆటోమోటివ్స్. సో వీళ్ళకి ఫేమస్ కస్టమర్స్ అనేది చాలా. మీరు చూస్తే ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కొద్దిగా స్లో డౌన్లో ఉంది, కానీ మరలా ఆటోమొబైల్ ఇండస్ట్రీ కనుక మళ్ళీ పికప్ అయితే సో వీళ్ళకు కూడాను సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఆటోమేటిక్గా మార్జిన్స్ అవి ఇంప్రూవ్ అవుతాయి. ఇది వన్ ఆఫ్ ద బెటర్ కంపెనీ. ఇప్పుడు లోయర్ లెవెల్స్లో మనకి, కంఫర్టబుల్ లెవెల్స్లో మనకి అవైలబిలిటీలో ఉంది. సో ఈ కంపెనీ వచ్చేసేసి రికమెండ్ చేస్తున్నారు. ఆ రికమెండ్ చేసేది ఎవరంటే మిర్రాయ్ అసెట్ షేర్ ఖాన్. సో వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు లూమాక్స్ ఆటో టెక్నాలజీస్ లిమిటెడ్ని. వీళ్ళు రికమెండ్ చేస్తున్న ప్రైసు 635, బట్ ప్రజెంట్ అంటే ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసేసి అప్రాక్సిమేట్గా 616, 620. అంటే వీళ్ళు రికమెండ్ చేసిన ప్రైస్ కంటే ఒక 20 రూపీస్ లోయర్ లెవెల్స్లోనే ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. వీళ్ళు ఇచ్చే టార్గెట్ సో 767 అనేది వీళ్ళు ఇచ్చే టార్గెట్. అంటే మనకిప్పుడు పర్చేస్ చేస్తే నెక్స్ట్ 1 ఇయర్లో ఇది 767కి ఎప్పుడైతే ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్లో డౌన్ అనేది ఇదవుతుందో, రెజ్యూమ్ అవుతుందో, అప్పుడు వీళ్ళు ఇచ్చే టార్గెట్ 767 లెవెల్స్కి వెళ్తుందని వీళ్ళ అంచనాలు ఉన్నాయి. సో ఎందుకు ఈ లూమాక్స్ ఆటో అనేది అప్రిషియేట్ అవుతుంది, వాళ్ళ రీజన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. వీళ్ళు సిఎన్జి సెగ్మెంట్లోకి కూడా ఎంటర్ అవుతూ ఉన్నారు. సో ఈ సిఎన్జి సెగ్మెంట్లో ఒక ఎక్విజిషన్ కూడా చేశారు. 60% స్టేక్ వచ్చేసేసి గ్రీన్ ఫ్యూయల్ ఎనర్జీ సొల్యూషన్స్ అనే కంపెనీలో వీళ్ళు 60% ఎక్విజిషన్ చేస్తున్నారు. సో ఇది కూడాను వీళ్ళ ఎక్స్పాన్షన్లో భాగంగా వీళ్ళకి సేల్స్ కానీ, అట్లానే మార్జిన్స్ కానీ, ప్రాఫిట్స్ కానీ వీళ్ళకి యాడ్ అవుతాయి. అట్లానే వీళ్ళు వచ్చేసి ఇనార్గానిక్ రూట్లో వీళ్ళు ఎక్స్పాండ్ అవుతూ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాని మూలంగా కూడాను ఈ స్టాక్ అనేది అప్రిషియేట్ అవుతుంది. ఇవన్నీ బేస్ చేసుకొని వీళ్ళకి ఆల్మోస్ట్ 767 అనేది వీళ్ళు టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్యుములేట్ చేసుకోవాలంటే స్లోగా, గ్రాడ్యువల్గా, అంటే మీరు 100 స్టాక్స్ కొనాలి. 100 స్టాక్స్ అప్రాక్సిమేట్గా
72,000 అవుతుంది అనుకోండి. సో మీరు 100 స్టాక్స్ కొనాలంటే 1/4. సో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ అనేది 10% డిక్లైన్లో ఉంది కాబట్టి 26,270 లెవెల్స్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 23,600 లెవెల్స్లో వచ్చింది. సో మండే ఏదన్నా పాజిటివ్గా ఓపెన్ అయినా, అంటే యూఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొద్దిగా పాజిటివ్గా ఓపెన్ అయినా ఈ లూమాక్స్ ఆటో ప్రాబబ్లీ 1%, 2% పాజిటివ్గా ఓపెన్ అయినా మరలా మీకు 720, 725 లెవెల్స్లో దొరుకుతుంది. సో మీరు 100 షేర్స్ అక్యుములేట్ చేసుకోగలిగితే ఆ కెపాసిటీ కనుకుంటే 25% ఆఫ్ ద స్టాక్స్ అంటే 25 షేర్స్ మీరు అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉంది. సో స్లోగా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ అక్యుములేట్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు అక్యుములేషన్ అనేది ప్రాపర్గా క్యాలిక్యులేటెడ్గా చేయాలి. ఓకే విల్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ స్టాక్. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఇందాక మనం ఉన్నాం కదా, వీళ్ళు లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ పంప్స్ అండ్ వాల్వ్స్. సో ఈ కంపెనీ పంప్స్ అండ్ వాల్వ్స్ అట్లానే అదర్ సిస్టమ్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇవి ఎక్కడెక్కడ వాడతారు? సో మీకు తెలిసిందే, సబ్మెర్సిబుల్స్ పంప్స్ కానీ, సెంట్రిఫ్యూగల్ పంప్స్ కానీ, వాల్వ్స్. సో వీళ్ళు ప్రొడ్యూస్ చేసే గేట్ వాల్వ్స్, స్వింగ్ చెక్ వాల్వ్స్, సబ్మెర్సిబుల్ మోటార్స్. సబ్మెర్సిబుల్ మోటార్స్ మీకు ఐడియా ఉంటుంది, మనం బోర్ వేసామంటే మనం సబ్మెర్సిబుల్ మోటార్ యూజ్ చేస్తూ ఉంటాము. అట్లానే సెంట్రిఫ్యూగల్ పంప్స్ కానీ. సో ఇవన్నీ మనకి రెగ్యులర్గా డే ఇన్ డే అవుట్ మనము అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసే ఈ బిల్డర్స్ వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అట్లానే కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ కూడా వాళ్ళు కూడాను ఈ సబ్మెర్సిబుల్ పంప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అట్లానే వీళ్ళు ప్రొడ్యూస్ చేసే కొన్ని ప్రోడక్ట్స్ వాటర్ ట్రీట్మెంట్లో కూడా యూజ్ చేస్తారు. సో అప్లికేషన్స్ వచ్చేసి వేస్ట్ వాటర్ టెక్నాలజీలో వీళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు. బిల్డింగ్ సర్వీసెస్లో కానీ, ఎనర్జీ టెక్నాలజీస్లో కానీ, మైనింగ్లో కానీ, డ్రెడ్జింగ్లో కానీ, సో ఆయిల్ అండ్ గ్యాస్ టెక్నాలజీస్కి వీళ్ళు చేసే ప్రోడక్ట్స్ యూజ్ అవుతుంది. మిడ్ స్ట్రీము, డౌన్ స్ట్రీమ్. సో వీటన్నిటిని ఎప్పుడు వీళ్ళు చేసే ప్రోడక్ట్స్ ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది, కంటిన్యూస్గా మనకి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా గ్రాడ్యువల్గా గ్రో అయ్యే కంపెనీసే. సో ఇందాక మనం మాట్లాడుకున్న లూమాక్స్ కూడా గ్రాడ్యువల్గా ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఆ ప్రోడక్ట్స్కి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది డై అయ్యేది ఏం లేదు కదా. సో ఇవాళ స్లో డౌన్ అయినా కూడా మరలా పికప్ అవుతుంది. సో పికప్ అయిన తర్వాత మరలా దానికి డిమాండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లానే ఈ పంప్స్ అండ్ వాల్వ్స్ దీనికి సంబంధించి వీళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ కూడాను. సో ఈ కంపెనీ పేరు వచ్చేసి కేఎస్బి. సో ఈ కంపెనీ కేఎస్బి ఇది పంప్స్ అండ్ వాల్వ్స్ సెక్షన్స్లో ఉంది, ఇండస్ట్రీలో ఉంది, లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అట్లానే ఈ స్టాక్ను రికమెండ్ చేస్తున్న వాళ్ళు, ఈ స్టాక్ని రికమెండ్ చేసేది ఎవరంటే సిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు. సో వీళ్ళు రికమెండ్ చేస్తుంది కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 790, బట్ ఆన్ ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 760 లెవెల్స్, అప్రాక్సిమేట్గా 760 లెవెల్స్లో ఉంది. వాళ్ళు రికమెండ్ చేసిన ప్రైస్ 790, ఆల్మోస్ట్ 25-30 రూపీస్ లోయర్ లెవెల్స్లోనే ఉంది. వీళ్ళు 12 monthsకి ఇస్తున్న టార్గెట్ 965, 22% అప్ సైడ్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 3% డౌన్ ఉంది కాబట్టి 760 లెవెల్స్ నుంచి 960 అంటే ఆల్మోస్ట్ 25% అప్రిషియేట్ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ 12 monthsలో వీళ్ళు గెస్ చేస్తున్నారు. అంటే వీళ్ళు రీసెర్చ్ అండ్ అనాలిసిస్లో వీళ్ళు ఐడెంటిఫై చేసిందంటే దీనికి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, 25% అనేది ఈజీగా గ్రో అవుతుందనే అంచనాలతోటి వీళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు దేన్ని బేస్ చేసుకుని, వీళ్ళ మెయిన్ మోటో ఏంటి, వీళ్ళు రికమెండ్ చేయడానికి మెయిన్ మోటో ఏంటో ఒకసారి చూద్దాం. వీళ్ళు మనం ఇందాక అనుకున్నట్టే వీళ్ళు స్పెషలైజ్డ్ ఇన్ సెంట్రిఫ్యూగల్ అండ్ సక్షన్ పంప్స్. సో హై ప్రెషర్ మల్టీ స్టేజ్ పంప్స్ కానీ, ఇండస్ట్రియల్ గేట్ వాల్వ్స్, అట్లానే చెక్ వాల్వ్స్, వీటన్నిటిలో సబ్మెర్సిబుల్ మోటార్ పంప్స్, వీటన్నిటిలో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అనమాట. సో వీళ్ళకొచ్చి 6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్రాస్ ఇండియా ఉన్నాయి. సో 5 అందుట్లో 5 వచ్చి మహారాష్ట్రలో, 1 తమిళనాడులో ఉంది. వీళ్ళు ప్రోడక్ట్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి కదా, మనం అనుకున్నట్టుగా సబ్మెర్సిబుల్స్ పంప్స్ కానీ, సెంట్రిఫ్యూగల్ పంప్స్ కానీ, సో అదర్ వాల్వ్స్ కానీ. సో వీటిని ఎక్స్పాండ్ చేస్తూ ఈ కంపెనీ అదర్ ఏరియాస్లో కూడా ఎక్స్పాండ్ అవుతూ
ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఆ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వీళ్ళ డిమాండ్ని కానీ వీళ్ళ సేల్స్ని కానీ ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అట్లానే వీళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ని కూడాను కొన్ని న్యూ ప్రాజెక్ట్స్ని ఇచ్చేసుకుంటూ లైక్ నార్త్ అమెరికాలో కానీ యూరోప్లో కానీ మిడిల్ ఈస్ట్లో కానీ వీళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని చేసుకుంటూ వీళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడాను ఇంప్రూవ్ చేయాలనే దీంట్లో ఉన్నారనమాట. అట్లానే వీళ్ళకి ఆర్డర్ ఇంటేక్, సో సెప్టెంబర్ 2024 నాటికి వీళ్ళ ఆర్డర్ బుక్ వచ్చేసేసి 1120 crores ఉంది. సెప్టెంబర్లో వాళ్ళకి యాడ్ అయిన, అంటే సెప్టెంబర్ క్వార్టర్లో వాళ్ళకి యాడ్ అయిన ఆర్డర్ బుక్ వచ్చేసేసి 1120 crores. అట్లానే టోటల్ ఆర్డర్ బుక్, అంతకుముందు ఉన్న ఆర్డర్ బుక్ మొత్తం కలిపి 2400 crores వాళ్ళ ఆన్ హ్యాండ్ ఇప్పుడు ఆర్డర్ బుక్ ఉండింది. అయితే అందుట్లో 1200 crores వచ్చేసేసి న్యూక్లియర్ సెగ్మెంట్ నుంచి ఉంది. ఇప్పుడు న్యూక్లియర్ సెగ్మెంట్ నుంచి వాళ్ళకి 1200 crores, అదర్ సెగ్మెంట్స్ నుంచి 1200 crores, ఓవరాల్గా 2400 crores. వాళ్ళ ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూట్ చేసినా సరే నెక్స్ట్ 3 to 4 quartersలో వాళ్ళకి మంచి మార్జిన్స్ అనేది వస్తుందన్నమాట. వీళ్ళకి ఈ స్టాండర్డ్ పంప్స్, ఇప్పుడు వీళ్ళకి ఏదైతే సెంట్రిఫికల్ పంప్స్ కానీ సబ్మెరైల్ పంప్స్ కానీ వీటి నుంచే వీళ్ళకి మేజర్ టోటల్ సేల్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆర్డర్ ఇన్ఫ్లో వచ్చేసేసి దాని నుంచే 48% వచ్చింది. అంతకుముందు క్వార్టర్లో 43% ఉంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళకి 48% ఇంక్రీజ్ అయింది వాళ్ళ ఆర్డర్ బుక్ ఇన్ఫ్లో. అట్లానే ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ కూడాను ఇంతకుముందు అంటే ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ కొద్దిగా తగ్గింది డ్యూ టు జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల. అంటే మనకి తెలుసు కదా, ఇజ్రాయిల్ అటాక్ చేయటం కానీ, అట్లానే బంగ్లాదేశ్లో కొన్ని అల్లర్ల వల్ల కానీ, లేదంటే యూరోప్లో కొన్ని కన్సర్న్స్ ఇవి ఉన్నాయి. కాబట్టి వీటి జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కూడా వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది కొద్దిగా అక్కడి నుంచి తగ్గింది. సో అదర్ ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ అనేది కొద్దిగా తగ్గింది. అంటే ఇంతకుముందు 16% ఉండేది ఫైనాన్షియల్ ఇయర్ 23లో, అదే 24 ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి, అంటే ఇయర్ టు డేట్ జనవరి టు డిసెంబర్ వచ్చేటప్పటికి అది 12%లో ఉంది, అంటే 4% డ్రాప్ అయింది. బట్ డొమెస్టిక్ మాత్రము వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మాత్రము ఇంక్రీజ్ అయిందనమాట. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇస్తున్న టార్గెట్, ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు ఇస్తున్న టార్గెట్ నెక్స్ట్ 12 monthsలో 965. సో ఇవి ఈ రెండు కంపెనీస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, సో మీకు ఏదైనా ఈ కంపెనీస్ మీద డౌట్ ఉన్నా, లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు లైక్ చేయండి. మీరు ఇప్పటి వరకు చూసిన వీడియోలో చూసిన ఇన్ఫర్మేషను, మేము పెట్టిన ఎఫర్ట్స్, మేము ఏదైతే దాని మీద రీసెర్చ్ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ మిగిలిన ఇన్ఫర్మేషన్ మీకు అందజేయటానికి, సో మీకు అర్థమయ్యే భాషలో అందజేయటానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు బాగున్నాయి అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో. అట్లానే ఈ ఇన్ఫర్మేషను మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి. అండ్ అట్లానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు అది మోటివేషను, ఇట్లాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు మంచి మోటివేషన్ కింద ఉంటుంది అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We'll meet again with some other new updates. Thank you.